మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 12వ అధ్యాయము 14వ వచనం. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేమెరుగుదుము. నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయము కాదా? ప్రియులారా, పరిసయ్యులను హేరోదీయులను కొందరు ఆయన దగ్గరకు వచ్చి, కైసరుకు పన్నిచ్చుట న్యాయము కాదా అని ఆయన్ని అడుగుతున్నటువంటి సమయంలో, ముఖ్యంగా ఆయన బోధించిన బోధలను విన్నవారు, ఆయన జీవన విధానాన్ని పరిశీలిస్తున్నటువంటి వారు, ఆయన గూర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సేవకుడు కలిగి ఉండవలసినటువంటి జీవిత విధానం, ప్రభువారిని చిక్కుపరచాలని, ఆయన మీద నేరం మోపాలని, ఆయన మీద ఏదో ఒక తప్పు మోపాలని నిత్యం వారు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభువారిలో ఉన్నటువంటి యథార్థతను, గొప్పతనాన్ని మాత్రం వారు ఒప్పుకోక తప్పలేదు. మనం చదివిన ఈ వచన భాగంలో వారు ప్రభువారితో మాట్లాడుతున్న మాటను మనం చూడగలుగుతాం కదా. బోధకుడా, నీవు సత్యవంతుడవు. ఈరోజు దేవుని పిల్లలారా, మన జీవితాల్లో కూడా ఇటువంటి జీవితం కావాలి. ఆయన చాలా సత్యవంతుడు. వారు ఆయన్ని పరిశీలించి ఆయన నడుచుకొని జీవిత విధానాన్ని గమనించి వారు సాక్ష్యమిస్తున్నటువంటి మాట ఇది. మరి ఆయన్ని కలిగిన వారుగా మనం కూడా సత్యవంతులుగా ఉండాలి. అసత్య సంబంధులు దేవుణ్ణి కలిగిన వారు కాదు, అబద్ధికులు దేవుణ్ణి కలిగిన వారు కాదు. ఆయన సత్యవంతుడు అంటే మాట తప్పనివాడు, మాట మార్చేవాడు కాదు. ఉన్నతమైన జీవిత విధానాన్ని ఆయన జీవించాడు. ఇంకంత మాత్రమే కాదు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. ఆయన బోధించిన బోధలు కావచ్చు, ఆయన మాట్లాడిన విధానాలు కావచ్చు, ఆయన ఎవరిని లక్ష్య పెట్టలేదు, ఎవరి మీద గురి నిలపలేదు. కొందరును ప్రేమించి కొందరును ద్వేషించిన వాడు కాదు. తప్పు చేసిన వారిని తప్పు అని తన వారిని గద్దించాడు, తన శిష్యుల్ని గద్దించాడు, పొరుగు వారిని గద్దించాడు. ఆయన ఎవరిని ఎన్నడూ లక్ష్య పెట్టలేదు. గద్దించాల్సి వచ్చినప్పుడు అందరిని గద్దించాడు, సరిచేయాల్సి వచ్చినప్పుడు అందరినీ సరిచేశాడు. ప్రేమ చూపాల్సిన సమయం వచ్చినప్పుడు అందరి పట్ల ఆయన ప్రేమ చూపాడు. కంత మాత్రమే కదా, ఆయన మోమాటము లేనివాడై దేవుని మార్గమును సత్యముగా బోధించువాడు. ఇది బోధిస్తే ఎవరేమనుకుంటారో అని ఆయన మొహమాటంతో ఉన్నవాడు కాదు. మోమాటము లేకుండా దేవుని మార్గమును సత్యముగా బోధించినవాడు. మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల ద్వారా లాభాన్ని పొందుకొనటానికి, మనుషుల ద్వారా మెప్పు పొందుకొనటానికి ఆయన ఏనాడు బోధించలేదు. ఆయన ఏనాడు అలాగ మాట్లాడలేదు. ఏనాడు ఆయన అలాగ వ్యవహరించలేదు. మోమాటము లేకుండా సత్యవాక్యాన్ని, దేవుని రాజ్య మర్మాలను, దేవుని మార్గమును, పరలోక సంబంధమైన విషయాలను ఆయన బోధించి ప్రజలముగా
మనం వాటి కొరకు సిద్ధపరచబడాలి అనేటటువంటి విషయాలను పదే పదే బోధిస్తూ ప్రజలను సిద్ధపరిచిన విధానం మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని పిల్లలుగా ఈరోజు మనము దేవుని సేవకులమైన మేమైన సత్యముగా బోధించేవారుగా ఉండాలి, మొమాటము లేనివారుగా ఉండాలి, ఉన్నదే ఉన్నట్టుగా మాట్లాడగలిగేవారుగా ఉండాలి, ఆయన్ని కలిగినటువంటి బిడ్డలుగా ముఖ్యంగా సత్య సంబంధులముగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎవరిని ఇష్టపడతాడు అయ్యా అంటే సత్యవంతులు ఎల్ల సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అనే మాటను మనం చదువుతాం. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనే మాటను మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మొమాటం లేనివారుగా దేవుని కొరకు జీవించే విషయంలో, దేవుని మార్గములో నడుచుకునే విషయంలో, ఆయన మాటలు తెలియచేసే విషయంలో మనము ఎవరిని లక్ష్య పెట్టక, ఏటిని లక్ష్య పెట్టక సత్యవంతులుగా జీవిద్దాం. ఆ సత్యము ద్వారా దేవుని నామాన్ని ఘనపరుచుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నాయనా, మీ వలె మేము సత్యవంతులముగా, నాయన ఎవరిని లక్ష్య పెట్టని వారిగా, మొమాటము లేకుండా ఉన్నది ఉన్నట్లు బోధించటానికి, ఉన్నది ఉన్నట్లు తెలియచేయటానికి, మాట్లాడటానికి తగిన కృపలను మీ బిడలమైన మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనుషులు మెప్పు పొందటానికి, మనుషులు పేరు ప్రఖ్యాతలు పొందటానికి, మనుషులను సంతోష పెట్టడానికి భక్తి కలిగిన వారుగా లోకానికి కనబడక, హృదయములను పరీక్షించే మిమ్మును సంతోషపెట్టే రీతిగా జీవించటానికి, బోధించటానికి తగిన సహాయమును మీరు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రియులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపలతో నింపి తగిన సహాయమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.